హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు డేట్ ఆఫ్ లదక్ సర్క్యూట్. ఫైనలీ ఈ రోజు అయితే పూరి నుంచి విముక్తి దొరికింది. బట్ ఈ పోహ అయితే మనకి ఎక్కలేదు. ఇంకా ప్యాంగాంగ్ లేక్ వ్యూ చూస్తూ రైడ్ అయితే స్టార్ట్ చేసినాం. మీలో ఎంతమందికి ఇలాంటి వ్యూలో రైడ్ చేయాలని ఉందో కామెంట్ చేయండి. ప్యాంగాంగ్ లేక్ లాస్ట్ వ్యూ పాయింట్ కి అయితే రీచ్ అయినాము. ఈ ప్రపంచంలో అద్భుతమైన ప్లేసెస్ లో ఇది ఒకటి. నాకైతే భూమి మీద ఉన్న స్వర్గంలా అనిపించింది. నాకైతే ఇంకా అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ ఇంకా రైడ్ చాలా ఉందని 10 minutes లో స్టార్ట్ అయిపోయినాం. కొన్ని ప్లేసెస్ లో రోడ్లు అయితే అస్సలే బాగాలేవు. మా బ్యాచ్ లో ఒకడు బురదలోకి వెళ్ళిపోయాడు. ఇంకా తాడు గట్టి బయటికి లాగినాం. ఇంకా మధ్యలో చిన్న విలేజెస్ చూస్తూ రెజాంగ్ లో వార్ మెమోరియల్ కి అయితే వచ్చేసినాం. 1962 ఇండో చైనా వార్ మెమోరియల్ కి ఇది కట్టారంట. ఒక ఆర్మీ కెప్టెన్ వార్ డీటెయిల్స్ అన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా లంచ్ చేసుకుని మధ్యలో వ్యూస్ అన్ని చూస్తూ హాన్ లేక్ అయితే స్టార్ట్ అయినాం. అప్పు చేసేది సరే ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అప్పు తర్వాత అయినా తీర్చుకోవచ్చు, కానీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్ లో మళ్ళీ రాదు. ట్రిప్ డీటెయిల్స్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి. హైదరాబాద్ రీచ్ అయ్యాక అయితే రిప్లై ఇస్తాను. ఇంకా హాన్లే రీచ్ అయినాం. హాన్లేలో స్కై చాలా క్లియర్ ఉంటది. ఇంకా డిన్నర్ చేసి వచ్చి ఆ మిల్కీ వే చూస్తూ కూర్చున్నాం. ఇంకా ఈ స్టార్ గేజింగ్ తో డే ఎండ్ అయింది.